ఈరోజు జరుగుతున్న ఎన్నికలలో పార్లమెంట్లో అయితేనేమి 17 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ. అలాగని అసెంబ్లీ కూడా కొద్ది క్షణాల్లో ప్రకటించబోతున్నారు. ఈ 17 పార్లమెంట్ స్థానంలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకనంటే బీజేపీతో అన్యోన్య సంబంధాలు పెట్టుకున్న మన బాబు గారు కానీ పవన్ గారు కానీ, తర్వాత బీజేపీకి ఇండైరెక్ట్గా సంబంధం పెట్టుకున్న మన జగన్ గారు కానీ, వీళ్ళందరూ బీజేపీకి తొత్తులే అనే ఒక భావన ప్రజల్లోకి వచ్చింది. ఆ ప్రజల్లో కూడా ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో 175 గెలిచినా కూడా ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు ముస్లిమ్స్లు ఎక్కువ మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా ముస్లిమ్స్ ఒకవేళ మన వైఎస్ఆర్సీపీకి అంటే ఆయన ఇండైరెక్ట్గా పెట్టుకొని ఉన్నాడు కాబట్టి అతనికి వేసినా కూడా అది బీజేపీకి పోద్ది. బీజేపీకి వేసినందువల్ల మతతత్వాలు వస్తాయి. ముస్లిమ్స్ కానీ మరి అనేకమైన వాటిల్లో మతతత్వాలు వస్తాయనే ఒక దీనిలో ప్రజల్లో ఏర్పడిపోయింది. కాబట్టి అసెంబ్లీ 175 స్థానాలలో అత్యధిక మెజారిటీ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. షర్మిలమ్మ నాయకత్వాన్ని నిలబెడతారు. తర్వాత రాహుల్ గాంధీ కూడా పూర్తి మెజారిటీతో రాజ్యానికి వస్తారు. ఎందువల్లంటే దాదాపు ఆయన 400 అన్నారు. ఆయన 3 రాష్ట్రాలని 4 రాష్ట్రాలు వదిలేశారు. 4 రాష్ట్రాలు పోగా భయపడే 4 రాష్ట్రాలు పోగా మిగిలిన రాష్ట్రాలు కూడా బీజేపీ గెలుస్తారని నమ్మకం లేదు. బీజేపీ గెలిస్తే మతతత్వాలు వస్తాయి కాబట్టి, బీజేపీ గెలిస్తే ఫ్యాక్టరీలు మూతపడతాయి కాబట్టి, బీజేపీ గెలిస్తే కార్మికులు అన్యాయం అవుతారు కాబట్టి, బీజేపీ గెలిస్తే అనేకమైన పథకాలు ఇది పెట్టి జిఎస్టీలని తర్వాత నోట్లు రద్దులని అయ్యని చేస్తారు. బీజేపీ కానీ గెలిస్తే ఎక్కువ అంబానీ అదానీ రిలయన్స్ వాడిగా ఉంది. చూడండి, ఇక్కడ కృష్ణాపట్నంలో ఈరోజు మూతపడింది కృష్ణాపట్నం ఓడరేవు. ఎందుకనంటే ఈ యొక్క జగన్ గారు అంబానీకి అప్పగించేశాడు. అది ఎవరి వల్ల అంటే ఈ యొక్క మోడీ వల్ల. మోడీ సలహా ప్రకారంగా అంబానీకి అప్పగించాడు. కాబట్టి ఇక్కడ ఎంతమందో కార్మికులు, దాదాపు 10,000 మంది కార్మికులు నిరుద్యోగులు అయిపోయినారు. కాబట్టి ఈ యొక్క కార్మికులు కూడా వ్యతిరేకంగా చేస్తారు. బీజేపీకి అంటే ముస్లిమ్స్ వ్యతిరేకంగా చేస్తారు. బీజేపీ అంటే అట్టడిపడిన ప్రజలు వ్యతిరేకంగా చేస్తారు. ఈరోజు ఒకరు ప్రచారం చేస్తున్నారు, అయ్యా ఈ యొక్క ఎన్నికల కోడ్ రాగానే వాలంటీర్లు రద్దు చేశారు, పెన్షన్లు లేకుండా పోయిందని అనే తప్పుడు ప్రచారం చేస్తారు. అసలు పెన్షన్లోకి ఇవ్వాల్సింది గవర్నమెంట్లో వాళ్ళ యొక్క సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారా? సచివాలయంలో పనిచేసేవాళ్ళు 1వ తారీఖు రోజు 2వ తారీఖు రోజు పోయి వాళ్ళ ఇళ్ళకాడ ఇవ్వచ్చు. కానీ దాన్ని ఒక బూచిగా చూపిస్తున్నారు. తప్పు. ఎందువల్లంటే అవ్వాతాతలుగా పెన్షన్ ఇస్తానన్నప్పుడు, అవ్వాతాతలు పెన్షన్ ఇచ్చేప్పుడు 37వ తారీఖు రోజే అరే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్లో వాలంటీర్ని రానిరు కాబట్టి అక్కడ ఉన్నవాడు ఉన్నారు, అక్కడ పనిచేసేవాడు ఉన్నారు, వాళ్ళ చేత పెన్షన్ ఇవ్వచ్చు. జగన్ గారు చెప్తున్నది మోసపూరితమైన మాట. ఈ యొక్క వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు రావనేది అసత్యమైన అబద్ధము. ఎందువల్లంటే అక్కడ ఇంకా పనిచేసేవాడు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు పని లేదు కాబట్టి వాళ్ళని పంపించే రేపు పొద్దున్నే ఈరోజు 2వ తారీఖు 3వ తారీఖు రోజు ఇచ్చి ఇవ్వచ్చు. అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిలబడి ఉన్నారు. కాంగ్రెస్ తరఫున మన దేవకుమార్ రెడ్డి నిలబడి ఎలా ఉండబోతుంది? అయ్యా వేణుగోపాల్ మన విజయసాయి రెడ్డి గారు కానీ, తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వీళ్ళు ఒకవేళ ధనవంతులు కావచ్చు, కానీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అనే వేవ్ ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది కాబట్టి ఈ యొక్క మన నెల్లూరు పార్లమెంటులో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. వీళ్ళిద్దరూ అపోహలు పడుతున్నారు కానీ వీళ్ళు గెలవరు. ఏ రోజైనా విజయసాయి రెడ్డి గారు నెల్లూరుకి వచ్చి ఒక్కసారైనా కనపడ్డారండి ఈ 10 సంవత్సరాల్లో? ఈ రోజు ఎందుకు వస్తున్నారంటే అదేదో ఆయనకు ఒక సీటు ఇచ్చారు కాబట్టి ఆ సీటు కూడా వేమిరెడ్డి గారికి ఇస్తే ఆయన తెలుగుదేశానికి పోయాడు కాబట్టి ఆ సీటు ఖాళీ ఇంకెవరు గట్టి లేదు కాబట్టి
వైఎస్ఆర్సీపీకి మనకి ఈయనకి ఇచ్చారు విజయసాయిరెడ్డి ఏ రోజైనా సరే నెల్లూరు యొక్క పరిస్థితిని చూశాడా? నెల్లూరులో రోడ్లు విచ్చనగా ఉన్న వాటిని చూశాడా? నెల్లూరులో యొక్క హీనస్థితిని చూశాడా? నెల్లూరు యొక్క బాగుని చూశాడా? మరి ఈయన 10 సంవత్సరాలుగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడుగా, కనీసం నెల్లూరుని అభివృద్ధి చేశారా? నెల్లూరుని అభివృద్ధి చేయలేదు. కానీ వీళ్ళకి ఎంతగా పార్లమెంట్ ఎన్నికలు. అదే కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే, కాంగ్రెస్ పార్టీ వస్తే అందరూ బాగుపడతారు. ఎస్టీ, ఎస్సీ, బలహీన వర్గాలు, మైనార్టీలు, క్రైస్తవులు, కట్టడుగుబడిపోయిన ప్రజలు, మూసేసిన ఫ్యాక్టరీలు మూసేసిన కార్మికులు, అధికారి ఈపీఎఫ్ రావాల్సిన కార్మికులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని మీకు సమన్యంగా చెప్తున్నాను. ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా? ఎందువలంటే 10 సంవత్సరాలు వీళ్ళు ప్రత్యేక హోదా కోసం చేస్తానే ఎన్నికల్లో చెప్తున్నారు కానీ చేయలా. అదే ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగ సమస్య తీరేది. వీళ్ళు ప్రత్యేక హోదా కాదు కావాల్సింది. వీళ్ళకి ప్రత్యేకమైన వాళ్ళు చేసిన తప్పులను కప్పివచ్చుకొని జైలు పోకుండా ఉండటానికి కోసమే ఇది కరెక్ట్. అదేవిధంగా విజయసాయిరెడ్డి సొంతూరు నెల్లూరుకి నేను డెవలప్ చేసేదానికి ఇప్పుడు వచ్చానని చెప్పి కూడా చెప్తున్నారు కదా. ఇన్ని రోజులు నిద్రపోయారా? ఇన్ని రోజులు ఈ తెలివితేటలు లేవా? ఆయన నెల్లూరు ఎక్కడండి? మా ఊరి పక్కన తాళపల్లి గ్రామం ఉండేది. ఆయన నెల్లూరు అని చెప్పుకోవడం తప్పు. నెల్లూరు జిల్లా వాస్తవుడు అంతే. అతను అక్కడ కృష్ణాపట్నం ముత్కూరు పక్కన ఆయన ఊరు. అయితే ఆ ఊరికి బాగా డెవలప్ చేశాను కూడా చెప్తున్నారు. ఎక్కడ చేశారండి? ఏ విధంగా చేశారండి? మరి చేస్తుంటే కృష్ణాపట్నం ఓడరేవు మూసేస్తే ఒక కార్మికులు నడిరడం పడైతే మరి నిద్రపోతున్నాడు అయ్యనా? ఎక్కడ డెవలప్ చేశాడు? మోసపూరితన మాటలొద్దు. విజయసాయిరెడ్డి, నీవు ఓన్లీ ఏదన్నా ఆడిట్ చేసుకోవాల్సిందే కానీ ఇటువంటి రాజకీయాల్లో నువ్వు మాట్లాడబోతున్నాయన. నీకు రాజకీయాలు తెలుగు బాబు. అదేవిధంగా విపిఆర్ గారు చాలా మంచి వ్యక్తి, అతనికి ఓటేస్తే బాగుండదని కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. విపిఆర్ గారు మంచి వ్యక్తే. అతనికి ఎవరు కూడా ఏలు పెట్టి చూపించారు. కానీ అతను బీజేపీకి సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీలో చేరాడు కాబట్టి ముస్లిమ్స్ అతనికి వ్యతిరేకంగా ఓటేస్తారు, క్రైస్తవులు అతనికి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఎందుకనంటే మణిపూర్లో క్రైస్తవుల్ని నానా బీభత్సం చేస్తే పట్టించుకొని ఈ యొక్క ప్రధాని మోడీ గారికి అసలు మణిపూర్లో అసలు ఈయన నామినేషన్ లేదంటండి. కాబట్టి ఇంకేముండండి, వాళ్ళు వచ్చేది, వాళ్ళు గెలిచేది, వాళ్ళు ఓటేసేది. ప్రెసెంట్ నెల్లూరు రాజకీయం ఎలా ఉండబోతుంది 2020? నెల్లూరు రాజకీయ రసబద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవటానికి ఆస్కారం ఉంది. హిందువులు ఓటేస్తారు, ముస్లింస్ వేస్తారు, క్రైస్తవులు వేస్తారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అది వాళ్ళు కూడా కాకుండా ఉద్యోగులు వేస్తారు, పెన్షన్లు వేస్తారు. ఎందుకన్నా పెన్షన్లు వేస్తారంటే ఆ పెన్షన్లకి 1వ తారీఖు రోజు ఏ రోజు కూడా రిటైర్డ్ అయిన కార్మికులు ఒక పైసా ఇవ్వలేని ఈ యొక్క దుష్ట ప్రభుత్వానికి వాళ్ళు ఎవరు కూడా ఓటు వేయరండి. ఇది యథార్థం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడం తథ్యం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సర్వేలమ్మ నాయకత్వానికి ముందుకు వస్తుందని మీకు సమన్యంగా తెలియజేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు వైసీపీ డెవలప్మెంట్ చేసింది, అలా అదేవిధంగా సంక్షేమ పథకాలు అందించింది అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఒక్క సంక్షేమ పథకం అంటే ఏంటండి? మూల కూర్చోబెట్టి డబ్బులు పంచటమా? అది సంక్షేమ పథకమా? ఏ విధంగా అవుతుంది సంక్షేమ పథకం? ప్రజల్ని నిరుద్యోగులుగా చేసేది, ప్రజల్ని అసమర్థంగా చేసి, ప్రజల్ని పనికిరాని వాళ్ళగా చేసిన వాడు నువ్వు కూడా సంక్షేమం అని చెప్తున్నావే. హాస్యాస్పదం ఉందయా నువ్వు చెప్పేదానిలో. అది గతంలో ఎన్నికలలో షర్మిల గారు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, అప్పుడు అన్నతో బాగున్న షర్మిల ఉన్నప్పుడు నేను అధికారంగా రాగానే ఈ యొక్క అన్ని యొక్క బ్రాందీ షాపుని మూపిస్తానన్నాడు. మూపించలా. ఇంకా ఆయన బ్యానర్ వేసుకొని అతని యొక్క బాటిల్స్ని ఈ రోజు అమ్ముతున్నాడు. చెప్పుకొని సిగ్గుపోద్దయా. అయితే జగన్ ప్రభుత్వం చాలా బాగుంది, అందుకనేసి 175 సీట్లు వస్తాయని కూడా ధీమా చేస్తున్నారు. 175 కాదు, కనీసం 5లోనైనా సరే మీరైనా గెలవటానికి ప్రయత్నం చేసుకోండి. మీ పరిస్థితి అక్కడ అస్తవ్యస్తంగా ఉంది. మీరు కడపలో అసలు గెలుస్తారా? యథార్థం చెప్ప. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమ పథకాన్ని ఎవరో బిడ్డ కంటే నువ్వు ముద్దులాడి చెట్టయ్యా. పెట్టిందే కాంగ్రెస్. ఆ రోజు ఎస్సీ ఎస్సీలకు, బలహీన వర్గాలకి, ఆ అట్టడుగుబడిన ప్రజలకి సంక్షేమ పథకాలు ఆ రోజుల్లోనే ఇందిరాగాంధీ ఉన్నప్పుడే పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. ఈరోజు మీరు ఏమి ఇచ్చి అభివృద్ధి చేశానన్నారు?
పోలవరం ఇది చేశారా? లేదే. లేకపోతే ఉన్న ప్రత్యేక హోదా తెచ్చి ఉద్యోగాలు ఏమైనా కల్పించారా? లేదే. లేకపోతే అధికమైన ధరలు పెంచి ఇది చేశారే? లేదు. ఇంకేందో నువ్వు చేసింది. కాకపోతే ఏంటంటే ఎవరో పెట్టిన ఆరోగ్యశ్రీని పేరు మార్చుకున్నావు నువ్వు, జగన్ ఆరోగ్యశ్రీ అని. జగన్ ఆరోగ్యశ్రీ కాదు అది, అది వైఎస్ఆర్ పెట్టినప్పుడు ఆరోగ్యశ్రీ, దానికి ఆరోగ్యశ్రీ అనే పేరే. కానీ ఈరోజు నువ్వు జగన్ ఆరోగ్యశ్రీ అని పెట్టుకున్నావు. వాళ్ళ పేరు నువ్వు పెట్టుకుంటే వాడికి నువ్వెవరయ్యా? వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ యొక్క సంక్షేమాలు అయ్యాయి, అంతేగాని నువ్వు లేదు. కానీ మీరు డెవలప్మెంట్ చేయలేదు. మీరు డెవలప్మెంట్ చేస్తే సంగం బ్యారేజీ ఎప్పుడో పూర్తయ్యేది. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పుణ్యమే. మీరు డెవలప్ చేస్తుంటే మన నెల్లూరు బ్యారేజీ ఏ రోజో ఇంకా బాగుపడేది. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు పుణ్యమే. మీరు చేసింది ఏమీ లేదు. చెయ్యకుండానే ఈరోజు మీరు చెప్తున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ తెలుసుకున్నారు. మిమ్మల్ని ఓడించడానికి ఈరోజు కంకణం కట్టారు. కాంగ్రెస్ పార్టీ వస్తుంటే మీకు వణుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే మీకు భయపడింది. కాబట్టి మీరు సంక్షేమ పథకాన్ని గురించి చెప్పొద్దు. మీరు చేసింది ఏమి లేదు. ప్రజలకు పరిపాలన చేయలేక పథకాలని ఓట్లని దొంగ ఓట్లు కొనుక్కుంటున్నారు తప్ప మీరు సంక్షేమం ఏమి చేయలేదు. మీరు అభివృద్ధి చెందలేదు. నెల్లూరు విజయసాయి రెడ్డి గారు, మీరు అసలు నెల్లూరు డెవలప్ చేస్తాను. నెల్లూరు ఎక్కడ డెవలప్ చేసావా? యాడ కూడా చిన్న చిన్న రోడ్లే. 10 సంవత్సరాలు కనపడేదా? ఈ రోజు కనపడిందా నెల్లూరు? ఈ 10 సంవత్సరాలు ఏడున్నావు? ఢిల్లీలో ఉండవు, లేకపోతే హైదరాబాద్లో ఉండవు, లేకపోతే విశాఖపట్నం డెవలప్ చేయటం పోయినావు. ఏమయ్యా, నెల్లూరులో పుట్టానో, నెల్లూరులో పెరిగానో, నెల్లూరులో చదువుకొని చెప్పుకోవటం సిగ్గు లేదయ్యా? మొన్నటిదాకా విశాఖపట్నం అని వాగావే. నువ్వు కూడా ఈ రోజు వచ్చి నెల్లూరు రోడ్డు ఓట్లు అడగాలంటే పరువు పోతుంది బాబు.